మిత్రులు అడుగుతున్నారు శృంగారానికి, షుగర్‌కు ఏమైనా రిలేషన్ ఉందా అని. యూజువల్‌గా శృంగారం చేసేవాళ్ళు రసికులైతే అమ్మాయిని స్వీట్ హార్ట్ అని పిలుస్తారు. సో, నేను గూడా నిక్‌నేమ్ డయాబెటిస్ ఉన్నవాళ్ళను స్వీట్ హార్ట్ అని మనసులో అనుకుంటాను. బయటికి చెప్పను. సో, ఈ స్వీట్‌కు, శృంగారానికి చాలా చాలా రిలేషన్ ఉన్నది. స్వీట్ అంటే మనం డయాబెటిస్. డయాబెటిస్ వ్యాధి ఉన్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ ఎక్కువుంటాయి. మనందరికీ తెలిసిన విషయమే. డయాబెటిస్ చాలా విచిత్రమైన వ్యాధి. నా దగ్గరికి వస్తారు చాలామంది పేషెంట్లు. సార్ నేను చాలా కంట్రోల్‌లో ఉంచుకుంటున్నాను. మరి నాకు ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? శృంగారంలో నేను సరిగ్గా పాల్గొనలేకపోతున్నాను అని నాకు ముందర ఒక నోట్‌బుక్ పెడతారు. సార్ ఈ డేట్ నాడు ఇంతుంది, ఈ డేట్ నాడు ఇంతుంది అన్ని న్యూమరికల్స్ అవన్నీ ఉంటాయి. సిల్డెనాఫిల్ వాడడం వల్ల సిల్డెనాఫిల్ గాని, టడాలాఫిల్, వయాగ్రా ఇట్లాంటి ఏ మాత్రలు వాడినా షుగర్ లెవెల్ పెరగదు. ఎందుకు అని మీరు అడగొచ్చు. యూజువల్‌గా ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత శృంగారంలో పాల్గొంటారు. శృంగారం అనేది ఒక రకమైనటువంటి ఎక్సర్‌సైజ్. సో, డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు మనం ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏం చెప్తామంటే ఫుడ్ అండ్ ఎక్సర్‌సైజ్. ఫుడ్ తగ్గించుకోండి, ఎక్సర్‌సైజ్ ఎక్కువ చేయండి అని. ఒక 1 అవర్ మీరు జిమ్‌లో పనిచేసిన దాంతోటి ఓ 5 నిమిషాలు శృంగారంలో పాల్గొంటే ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉంటుంది. కనుక ఎవరికైతే జిమ్‌కి పోవడం బద్ధకం ఉంటుందో వాళ్ళు రెగ్యులర్‌గా కొంచెం ఫ్రీక్వెంట్‌గా శృంగారంలో పాల్గొనండి. వీలైతే రోజుకు 2 సార్లు పాల్గొనండి. వీలు కాకపోతే కనీసం రోజుకొకసారి చేయండి. అది కూడా వీలు కాకపోతే వారానికి 2 సార్లైనా కనీసం చేయాలి. ఈ వారానికి 2 సార్లు చేస్తే ప్రాస్టేట్ క్యాన్సర్ అనే క్యాన్సర్ రాకుండా మగవాళ్ళలో ఉంటుంది. ఆడవాళ్ళు కూడా దీనికి సహకరించాల్సి ఉంటుంది. ఆడవాళ్ళకి కూడా ఎంత ఫ్రీక్వెంట్‌గా శృంగారంలో పాల్గొంటే అంత రిలాక్స్ అవుతారు. టెన్షన్స్ ఫ్రీగా ఉంటాయి. కనుక చిన్న చిన్న విషయాలలోనే గొడవలవుతున్నాయంటే దాని అర్థం ఏమిటంటే మీకు శృంగారంలో ఇబ్బందులు స్టార్ట్ అయినాయని అర్థం. కనుక ఊరికే మా ఆయనతో గొడవ అవుతోంది, లేదా మా ఆవిడతో గొడవ అవుతుందని అనుకునే బదులు ఇలా మీలో మీరు క్వెషన్ వేసుకోండి. నేనేమైనా శృంగారంలో ఇబ్బందులు పెడుతున్నానా? నాకేమైనా ఇబ్బంది ఉందా? మా ఆవిడకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమైంది అనేది ఆలోచించుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ గారు మీకు వివరించి ఎవరిది ప్రాబ్లము, ఆ ప్రాబ్లమ్‌ని ఎలా బయటికి రావాలనేది చెప్తారు. షుగర్ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి తన రక్తాన్ని డొనేట్ చేస్తే తీసుకున్న వ్యక్తికి షుగర్ వ్యాధి రాదు. అదే హెచ్ఐవి గానీ, జాండీస్ గానీ సఫరింగ్ అయితున్న వ్యక్తి తన రక్తాన్ని దానం చేస్తే తీసుకున్న వ్యక్తికి జాండీస్ రావచ్చు. హెచ్ఐవి ఉంటే హెచ్ఐవి కూడా రావచ్చు. మరి షుగర్ వ్యాధి ఎందుకు రావట్లేదు? మరి వ్యాధి ఎక్కడున్నట్టు? అంటే మనం రక్తంలో చూస్తాము. కానీ దాని ఎఫెక్ట్స్ అన్నీ గూడా రక్త నాళాల్లో ఉంటాయి. రక్తం ప్రసారం చేసే గొట్టాల్లో ఉంటాయి. మనం ప్రతిసారి రక్తం ప్రసారం చేసే గొట్టాన్ని పీకి దాన్ని చూడలేం కనుక రక్తంలో చూసుకొని మురిసిపోతుంటాం. ఓహో! కంట్రోల్‌లోనే ఉంది అని. విచిత్రం ఏమిటంటే ఇది కంట్రోల్‌లో ఉండగా గూడా లోపల కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. షుగర్ వ్యాధి ఒకటి ఉన్నది అంటే ఒక 100 వ్యాధులు ఉన్నట్టు లెక్క. ఈ షుగర్ వల్ల కళ్ళకు వచ్చే ప్రమాదం ఉంటే దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. అవే కిడ్నీలకొచ్చే రక్తనాళాలు డ్యామేజ్ అయినప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అదే అరికాళ్ళల్లో మంటలు వగైరా వస్తుంటే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఈ పతులు ఎన్ని ఉన్నా గూడా వీటన్నిటికీ సతి ఒకటే డయాబెటిస్. డయాబెటిస్ ఉన్న వాళ్ళకు ఎందుకు శృంగారంలో ఇబ్బందులు వస్తాయి అంటే, మగవాళ్ళ అంగంలో మధ్యలో మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది. దాన్ని యురెత్రా అంటాం. ఈ గొట్టానికి ప్యారలల్‌గా ఇటు పక్కన, అటు పక్కన కార్పొరా క్యావర్నోసా అనే ఒక రకమైన టిష్యూ ఉంటుంది. మన కలోక్వియల్ లాంగ్వేజ్‌లో మన భాషలో మనం దాన్ని స్పాంజ్ అని పిలుస్తాం. మెడికల్ భాషలో వాటిని కార్పొరా క్యావర్నోసా అని, ఆ లోపల ఉన్నటువంటి టిష్యూను సైనసాయిడ్స్ అని అంటాం. కానీ మనకైతే అది దాని ఫంక్షన్ ఈ స్పాంజ్ లాగానే ఉంటుంది. స్పాంజు షుగర్ ఉన్న వాళ్ళకు కొంత చెడిపోతుంది. యూజువల్‌గా స్పాంజ్ మనం డైనింగ్ టేబుల్ మీద వాడుతున్నప్పుడు కూడా కొన్ని నెలల తర్వాత అది ఆహ్, నీళ్ళని పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా స్పాంజ్ రక్తాన్ని పట్టుకోలేదు. లేదా ఒకవేళ పట్టుకున్నప్పటికీ పూర్తిగా పట్టుకోలేదు. లేదా త్వరగా వదిలిపెడుతూ ఉంటుంది. ఈ కారణాల వల్ల అది తొందరగా మెత్తబడడం, లేదా సఫిషియంట్ గట్టిదనం రాకపోవడం, లేదా సఫిషియంట్ టైం రాకుండా తొందరగానే అది వదిలేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఇది డయాబెటిస్ వ్యాధిని కంట్రోల్‌లో పెడుతున్నా కూడా ఈ కొంత డ్యామేజ్ అనేది ఉంటుంది.
సో డయాబెటీస్కు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటు ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. మందులు అవసరం లేదు. సెకండ్ లైన్‌కి వచ్చేసరికి టాబ్లెట్స్ ఉంటాయి. అదే మూడో లైన్‌కి వచ్చేసరికి అప్పటికి తగ్గకపోతే ఇన్సులిన్ లాంటివి ఉంటాయి. సో ఏది తీసుకున్నా ఫుడ్ కంట్రోల్ అనేది మస్ట్. అన్‌ఫార్చునేట్‌లీ మన తెలుగు రాష్ట్రాలలో ఏమిటంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ మల్లెపూల్లాగా ఉన్నటువంటి తెల్లటి అన్నం అనుకుంటాం. ఈ తెల్ల అన్నం గానీ, తెల్లగా ఉన్న వస్తువుల షుగర్ వంటి వాటి గానీ త్వరగా బాడీలో షుగర్ లెవెల్ పెరిగిపోతాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళకి ఏమిటంటే అన్నం తింటే తప్పులేదు. రొట్టెలే తినాలి అనేం కాదు. ఇప్పుడు మనం బాంబేకెళ్ళినప్పుడు చూస్తాం. అక్కడ అందరూ రొట్టెలే తింటారు. అన్నం వాసన కూడా చూడరు. అయినా కూడా వాళ్ళకి కూడా షుగర్ ఉంటుంది. అన్నంలో ఉందా, రొట్టెల్లో తింటే తగ్గిపోతుందని కాదు. ఒకటేమో క్వాంటిటీ. ఎన్ని రొట్టెలు తిన్నారనేది ఇంపార్టెంటు. రెండోది అన్నం తిన్నప్పుడు వైట్ రైస్ కాకుండా దాని మీది పొర తీయనటువంటి బ్రౌన్ రైస్. ఇప్పుడు వరికి లోపల మన మీది ఒక రఫ్ కవచంలాగా ఉంటుంది. అది తీసేసిన తర్వాత లోపల ఒక బ్రౌన్ కలర్ లేయర్ ఉంటుంది. దాన్ని యూజువల్‌గా ఏం చేస్తారంటే ఈ రైస్ మిల్లర్సు ఆ పొర తీసేసి దాన్ని పశువులకు అమ్ముతారు తౌడు అని. సో అలా తౌడు తీసేసిన తర్వాత లోపల ఉండే వైట్ కలరు ఉన్న రైస్ మాత్రమే మనం తింటున్నాం. దీంట్లో న్యూట్రియంట్స్ తక్కువుంటాయి. తర్వాత సడెన్‌గా గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. కనుక బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు ఏమిటంటే అది కొద్ది కొద్దిగా డైజెస్ట్ అయ్యి స్లోగా షుగర్ లెవెల్ వస్తుంది. అప్పుడు బాడీ దాన్ని తట్టుకోగలదు. అందుకని బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోండి. ఈ వైట్ రైస్‌ను మానేయండి. ఈవెన్ డయాబెటిస్ లేని వాళ్ళు కూడా వైట్ రైస్ తినడం మానేసి స్లోగా బ్రౌన్ రైస్ తింటూ ఉంటే ఇది రాదు. కేరళలో ఇంకొక స్పెషల్ రైస్ ఉంటుంది. దాన్ని పార్బాయిల్డ్ రైస్ అంటారు. ఈ వరిని నీళ్ళలో ఉడకబెట్టడం వల్ల పైన ఉన్న పొరలలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ లోపలికెళ్ళిపోతాయి. అవి చూడ్డానికి కొంచెం మనకు హార్డ్‌గా తినేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించినా అవి చాలా న్యూట్రిషియస్ మంచిది. కనుక వీలైతే పార్బాయిల్డ్ రైస్ తినండి. పార్బాయిల్డ్ తినడం ఇబ్బంది అనుకుంటే కనీసం బ్రౌన్ రైస్ తినండి. ఈ సోనా మసూరి కూడా బ్రౌన్ రైస్ దొరుకుతున్నాయి. తర్వాత ఇంకేదో ఒక స్పెషల్ బిర్యానీ రైస్ ఏదో ఉంటుంది. అవి కూడా బ్రౌన్ రైస్ దొరుకుతున్నాయి. కనుక మీరు కొనుక్కునేటప్పుడు బ్రౌన్ అనే పేరు వాడుకుంటే సరిపోతుంది. బ్రౌన్ రైస్. శృంగారంలో పాల్గొంటే షుగరు రాదు. ఈవెన్ రక్తం డొనేషన్ చేసినా రాదు అనేది నేను మొదట్లో చెప్పాను. కనుక శృంగారంలో పాల్గొన్నప్పుడు సెమెన్‌లో డయాబెటీస్ వ్యాధిని కలిగించే లక్షణాలు ఏమీ ఉండవు. అలాగే ఒకవేళ ఆ అమ్మాయి ఆ సెమెన్ ఒకవేళ నోట్లో పడి మింగినా కూడా ఆ అమ్మాయికి డయాబెటీస్ రాదు. అట్లాగే అమ్మాయికి ఒకవేళ డయాబెటీస్ ఉంటే ఇతను శృంగారం చేయడం వల్ల ఇతనికేం డయాబెటీస్ అంటుకోదు. సో ఇది హెచ్ఐవి అనే వ్యాధులలో మిగతా వ్యాధులలో వస్తుంది కానీ డయాబెటీస్ ఏమిటంటే మన శరీరంలో పుట్టినటువంటి వ్యాధి. ఈ హెచ్ఐవి లాంటివి ఏంటంటే బయట నుంచి వచ్చినవి. సో ఇంటి దొంగను పట్టుకోవడం కష్టం. ఇంట్లో పిల్లవాడే దొంగతనం చేస్తుంటే కష్టం. బయట నుంచి దొంగ వస్తే మనం ఏదో కెమెరాలు పట్టుకోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కనుక డయాబెటీస్ అనేది ఇంటి దొంగ. ఇంటి దొంగను పరమాత్మ కూడా పట్టుకోలేడని ఓ చిన్న పద్యాలు ఉండేవి ఇదివరకు. ఎప్పుడు కూడా జాగ్రత్త పడండి.